డాక్టర్ గారు క్రియాటిన్ లెవెల్ 5.5 ఉంది, డయాలసిస్ అవసరం ఉంది అని డాక్టర్ గారు చెప్పారు. సెకండ్ ఒపీనియన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నారు, మీ సలహా ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు సమాధానం అందిస్తారు. సీరం క్రియాటిన్ అనే టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇది. సో యూజువల్గా సీరం క్రియాటినిన్ కిడ్నీ ఫిల్ట్రేషన్ రేట్ని సూచిస్తుంది. నార్మల్గా 2 కిడ్నీలు మనకు 100% పనిచేస్తూ ఉంటే సీరం క్రియాటిన్ మగవాళ్ళలో అరౌండ్ 1.2 కంటే తక్కువ, ఆడవాళ్ళలో 1.1 కంటే తక్కువ, చిన్నపిల్లల్లో 0.6, 0.8 కంటే తక్కువ ఉంటుంది. 2 కిడ్నీలు కరెక్ట్గా సమపాలలో పనిచేసి 100% వర్క్ చేస్తాయి. అదే కిడ్నీ పనితనం తగ్గే కొలది సీరం క్రియాటిన్ ఇదైతే ఒక చెడు పదార్థం, దీని లెవెల్ శాతం బ్లడ్లో కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా క్రియాటిన్ 2 అయితే మేబీ బోత్ కిడ్నీస్ 40% పనిచేస్తున్నట్టు అర్థం. అలాగే సీరం క్రియాటిన్ అరౌండ్ 5 ఉన్నదంటే మోస్ట్లీ అరౌండ్ 15% వర్క్ చేస్తున్నట్టు. సో మనం యూజువల్గా సీరం క్రియాటిన్ లెవెల్ ఒక్కటే చూసుకోము, కిడ్నీ పనితనం గురించి, డయాలసిస్ అవసరం గురించి మనం కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ బై సీరం క్రియాటిన్తో పాటు ఆ మనిషికి, ఆ పేషెంట్కి కాళ్ళ వాపులు ఉన్నాయా, ఆయాసం ఉందా, ఇతర రోగ లక్షణాలు ఏమున్నాయి, ఆకలి అవుతుందా, వేళకి తినగలుగుతున్నాడా, నీరసం ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటాం. ఓన్లీ సీరం క్రియాటిన్ టెస్ట్ మాత్రమే ఎక్కువ ఉండి కాళ్ళ వాపు లేకపోవడము, ఆయాసం ఎక్కువ లేదు అంటే యూజువల్గా మనం వెయిట్ చేయొచ్చు. డయాలసిస్ ప్రతి ఒక్కరికి అవసరం పడకపోవచ్చు. కొద్దిమంది పేషెంట్స్కి 5.5 క్రియాటిన్ ఉండి వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి ఆయాసం బాగా వస్తుంది, ఆకలి అసలు వేయట్లేదు, నీరసించిపోతున్నారు అంటే ముందే మనం వాళ్ళకి డయాలసిస్ చేసుకోమని సలహా ఇస్తాం. కొద్దిమంది పేషెంట్స్ లైక్ క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అనే జబ్బులు వచ్చి కిడ్నీ జబ్బు సీరం క్రియాటిన్ వాళ్ళకు కూడా పెరుగుతుంది, కానీ వాళ్ళకి 5.5 క్రియాటిన్ ఉన్నా కూడా శరీరం డ్రైగా ఉంటుంది, ఎక్కడా వాపు ఉండదు, వాళ్ళకి ఆయాసము ఏమీ ఉండదు, ఆకలి కూడా బాగానే అవుతుంది. అటువంటి వారికి కొద్దిగా పోస్ట్పోన్ చేస్తాం డయాలసిస్, అప్పుడే ఆవశ్యకత లేదు, మందులు వాడుకోండి. అదర్ మెడిసిన్స్ లైక్ అసిడిటీని తగ్గించడానికి, బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి విటమిన్ డి సప్లిమెంట్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండడానికి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఇవన్నీ పెట్టి కొంచెం పోస్ట్పోన్ చేస్తాం. అదే వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి అదే క్రియాటిన్ కొద్దిమందికి అవసరం పడవచ్చు. సో ఓన్లీ సీరం క్రియాటిన్ మాత్రమే చూసి తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఇది. డాక్టర్ గారిని సంప్రదించి ఇతర వ్యాధి లక్షణాలు ఏమన్నా చూసి పేషెంట్ ఎలా ఉన్నాడో, ఆయన ఆరోగ్యం ఓవరాల్గా ఎలా ఉంది దాన్ని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం.